హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడంటే అర్థం ఏమిటి అనేది ఒక ప్రశ్న. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? గాడ్ అంటే ఆల్ మైటీ. ఇంగ్లీష్లో మనం చెప్తాం ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. ఆ తర్వాత సర్వము, అన్నీ ఉన్నాయి ఆయనకి, అన్నీ ఉన్నవాడు భగవంతుడు. దాన్ని మన సనాతన ధర్మంలో ఏమంటారంటే, గాడ్కి మనం ఏం చెప్తామంటే భగవాన్, దేవుడు అనే దానికన్నా కూడా మనం భగవాన్ అని సంబోధిస్తాం. మనకు ఇట్లాంటి కొన్ని పదాలకు అర్థం మనకు తెలుసు. ధనవాన్ అంటే మనకు తెలుసు, ధనవంతుణ్ణి, మిక్కిలి ధనవంతుణ్ణి ధనవాన్ అంటారు. బలవాన్, బలం ఉన్నవాడిని బలవాన్ అంటారు. బుద్ధిమాన్, బుద్ధి ఉండేవాడిని బుద్ధిమాన్ అంటారు. సౌందర్యవాన్, శక్తిమాన్, ఇట్లాంటి పదాలకు మనకు అర్థం తెలుసు. కానీ భగవాన్ అంటే అర్థం మనకు తెలియదు. భగవాన్ అంటే భగ అంటే ఐశ్వర్యము, భగ అంటే ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యాలు ఎన్నున్నాయి? అష్ట ఐశ్వర్యాలు అంటాం. ఐశ్వర్యాలు ఎన్నున్నాయి? అష్ట ఐశ్వర్యాలు. కానీ పరాశరముని భగవాన్ అనే పదానికి ఆయన నిర్వచనం ఇస్తూ, భగవాన్ అంటే షడైశ్వర్య సంపూర్ణుడు అని చెప్పన్నారు. షడ అంటే ఆరు, ఆరు ఐశ్వర్యాలు పరిపూర్ణంగా ఏ వ్యక్తిలో ఉంటాయో ఆయన్ని భగవంతుడు అని అనొచ్చు అని దాని అర్థం. ఈ ఎందుకు అష్టైశ్వర్యాలు ఉండే వ్యక్తి అని చెప్పి చెప్పలేదు అని అంటే దానికి కూడా వివరణ ఇస్తాను. పరాశరము ఇస్తున్నటువంటి నిర్వచనం ఏమిటంటే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశః శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాంబగ ఇతింగణ అన్నారు. అంటే ఏ ఒక్క వ్యక్తిలో సంపూర్ణ సంపద, సంపూర్ణ బలము, సంపూర్ణ కీర్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము మనం చూడగలుగుతామో ఆయన్ని భగవాన్ అని సంబోధిస్తారు. ఆయనే గాడ్ అంటే, భగవంతుడు అంటే ఆయనే. ఎవరు చెప్పగలరు ఈ సృష్టిలో ఉన్నటువంటి సంపదకు అంతా నేనే అధిపతిని అని? ఈ సృష్టిలో నాకన్నా బలమైన వాడు లేడు అని, ఈ సృష్టిలో నాకన్నా కీర్తిమంతుడు వేరొకడు లేడని, ఈ సృష్టిలో నాకన్నా సుందరంగా సౌందర్యంగా ఉండేవాడు లేడని, ఈ సృష్టిలో నాకన్నా జ్ఞానపరుడు, నాకన్నా మించిన జ్ఞానపరుడు లేడని, ఈ సృష్టిలో నేనే గొప్ప వైరాగ్యవంతుడినని ఎవరు చెప్పగలరు? ఆ భగవంతుడికే అది సాధ్యం. అందుకని భగవంతుడు షడైశ్వర్య సంపూర్ణుడు. మనలో కూడా ఉంది. కొంతమందిలో కొంత ఐశ్వర్యం ఉండొచ్చు, కొంతమందిలో బలం ఉండొచ్చు, కొంతమందిలో కీర్తి ఉండొచ్చు, కొంతమందిలో కొద్దిగా అంతచందాలు ఉండొచ్చు, కొంతమందిలో జ్ఞానం ఉండొచ్చు. అది కూడా పూర్తి జ్ఞానం కాదు, ఎంతో కొంత. కొంతమంది సన్యాసులు వైరాగ్యం ఉండొచ్చు. కానీ అందరికన్నా గొప్ప నేనే, సమగ్రంగా అన్ని ఈ ఆరు ఐశ్వర్యాలు నాలో ఉన్నాయి అని చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు మనం ఎవరూ లేము. కేవలం భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఎవరు అని అంటే కృష్ణుడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ కృష్ణుడిలో ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. సంపూర్ణ సంపద, సంపూర్ణ బలము, సంపూర్ణ కీర్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము ఒక్క వ్యక్తిలో ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరనంటే శ్రీకృష్ణుడు. అందుకని శ్రీకృష్ణుడు భగవాన్ అంటారు. భగవద్గీతలో కూడా మనం చూడండి, అర్జునుడు చెప్పేటప్పుడు అర్జున ఉవాచ అన్నది, సంజయుడు చెప్పేటప్పుడు సంజయ ఉవాచ అన్నది, ధృతరాష్ట్రుడు చెప్పేటప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ అన్నది. కృష్ణుడు పలికేటప్పుడు కృష్ణ ఉవాచ అని లేదే, ఏముంది? భగవాన్ ఉవాచ. అందుకని ఆయన చెప్పినటువంటి గీతకు కూడా ఏమని చెప్పారు? భగవద్గీత, కృష్ణ గీత అని అనలా, భగవద్గీత. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు గనక, ఈ విషయం అందరికీ తెలియాలి గనక ఆయన్ని భగవాన్ అని సంబోధిస్తూ ఉన్నారు. వేరే ఇంకొక భగవాన్ లేడు. అద్వితీయ భగవంతుని ఏమంటారంటే అద్వితీయ, హీఈస్ వన్ వితౌట్ ఏ సెకండ్. ఆయన లాంటి వ్యక్తి మరొకడు లేడు అని దాని అర్థం. అంటే భగవంతుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే. అయితే ఆ రెండు ఐశ్వర్యాలు ఆయనలో లేనివేంది అనేది మనం తెలుసుకోవాలి. సంపద ఉంది, బలము ఉంది, కీర్తి ఉంది, సౌందర్యం ఉంది, జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది. అష్టైశ్వర్యాల్లో ఆరు ఉన్నాయి ఆయనలో సంపూర్ణంగా. లేని రెండేమిటి అనేది ఒక ప్రశ్న. లేని రెండు ఏంటంటే ఆయుష్, ఆరోగ్యం. మిగతా రెండు ఐశ్వర్యాలు ఆయుష్, ఆరోగ్యం. భగవంతునికి ఆయుష్తో పని లేదు, భగవంతునికి ఆరోగ్యంతో పని లేదు. మన మాదిరి ఆయన రోగగ్రస్తుడు కాడు, మన మాదిరి ఆయన చనిపోడు. ఈ విషయం మనం అర్థం చేస్తాం. చాలా మందికి కూడా తెలియదు. నిన్న కూడా ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఒక యాదవుడు, కృష్ణుడు పలానా రోజు చనిపోయినాడని. కృష్ణునికి చావు పుట్టుకలు లేవని ఆయనకి తెలియదు.
ఆయన జీవించినంత కాలం ఎట్లున్నాడు, చనిపోయిన తర్వాత అట్లున్నాడు, ఎక్కడికో పోయినాడు, ఇవన్నీ కూడా అవగాహన లేని మాటలు. కృష్ణుడు అజా అంటే మరణము లేనివాడు. భగవద్గీత ఎంత చెప్పినా కానీ మనకు మందబుద్ధులకు అర్థం కాదు. అజోపి సన్న వ్యాయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయ. అజహ అంటే నేను పుట్టుకోలేని వాడిని అని. జన్మ కర్మ చమే దివ్యం అని ఇంకో సందర్భంలో చెప్తున్నాడు. నా జన్మ నా కర్మలు దివ్యములు అని చెప్పి చెప్తున్నాడు, నీలాంటివి కాదు. ఎంత చెప్పినా కానీ మనం పలానప్పుడు ఆయన చచ్చిపోయినాడు అంటాం మనం. ఇది మనలో ఉన్నటువంటి అజ్ఞానానికి పరాకాష్ట. అందుకని ఆ రెండు ఆయనకు అవసరం లేదు. ఆయుష్ ఆరోగ్యం అవసరం లేదు, మనకు అది అవసరం. గుడికి వెళ్తే పూజారి మనల్ని ఏమని చెప్పి ఆశీర్వదిస్తాడు? ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. ఆయు ఆరోగ్య ఈ రెండు కావాలి. ఈ రెండు లేకపోతే మిగతావి మనం అనుభవించలేము. అందుకని మనకు అవసరం కానీ భగవంతునికి అవి అవసరం లేదు. అందుకని భగవంతుడు అంటే షడైశ్వర్య సంపూర్ణుడు. ఆ భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి ఆ భగవంతుడు కృష్ణుడే అని మనం అర్థం చేసుకోం. హరే కృష్ణ.